నిన్న మా ఇంట్లో వాళ్ళు తిరుపతి మొత్తం తిప్పి చేశారు. నైట్ ఇంటికి వెళ్ళేపాటికి విపరీతమైన బాడీ పెయిన్స్, ఫీవర్, అసలు లెగల. ఈరోజు మధ్యాహ్నం వరకు లెగలపోయా. ఎనీవే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు విజయవాడ. అయితే ఇంకా 2 ఎపిసోడ్ అయిపోయింది, అయిపోయి 4 గంటలు అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా దీని గురించి ఇప్పుడు నేను ఎందుకు రివ్యూ పెడుతున్నాను ఏంటంటే, నేను ఫస్ట్ ఎపిసోడ్ చూద్దాం అనుకున్నా, రివ్యూ ఏం పెట్టద్దు, మళ్ళీ నైట్ బాగుంటే కనుక 3rd ఎపిసోడ్ రివ్యూ పెడదాం. బట్ నేను 2వ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు చాలా విషయాలు క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా 2 విషయాలు ఓపెన్గా చెప్తాను. నాకు అనిపించింది, ఎందుకు అనిపించింది కూడా చెప్తా. ఫస్ట్ది ఏంటంటే, ఫుల్ ఆన్ స్క్రిప్టెడ్లో అనిపిస్తుంది. ఎలా అంటే అవుట్ అండ్ అవుట్ రిజెక్ట్ చేయాల్సిన వాళ్ళని కావాలని ఎవరో ఒకళ్ళు గ్రీన్ ఇచ్చి దానికి రీజన్స్ చెప్పి అన్నిటికీ నవదీప్ గారిని వాడుతున్నట్టు ఉందన్నమాట. లోపలికి హోల్డ్లో పెట్టేస్తున్నారు. ఫుల్గా పంపించాల్సిన వాళ్ళని ఓకే కావాలని ఇంకో లేయర్ ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేద్దాము అని చెప్పి. సో రికమెండేషన్లు కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి, కొన్ని మెసేజ్లు వస్తూ ఉన్నాయి. వర్కౌట్ అవుతాయా అంటే ఈ షోలో మేబీ వర్కౌట్ అవుతున్నాయేమో అని అనిపించింది నాకు. లేదంటే చెప్తాను మీకు. రెండోది ఏంటంటే, మనం ఎలా మాట్లాడుతున్నాము అన్న దాంతోపాటు మనం ఎలా కనిపిస్తున్నాము అన్నది కూడా మ్యాటర్స్. చాలా అంటే ఐ ఓపెనర్ ఇది. నేను ఇలా కొంతమంది చూడటానికి బాగాలేకపోతే వాళ్ళకి కష్టం టీవీ మీద, అలాగే జడ్జి చేస్తారు జనాలు. అది తప్ప రైట్ అన్నది మీరే చెప్పాలి. సో చెప్తాను ఎందుకు ఈ మాట అంటున్నాను ఏంటి అని చెప్పి. దాంతోపాటు జడ్జెస్గా ఒక్క నవదీప్ అంటే ఫస్ట్ ఎపిసోడ్ నేను ఏదైతే చెప్పానో చూడంగానే నవదీప్ లేకపోతే పరపరా అని నాకు 2nd ఎపిసోడ్లో కదా అనిపించింది. ఆయనే లీడిస్తున్నాడు, ఆయనే తీసుకెళ్తున్నాడు. ఈవెన్ శ్రీముఖిని కూడా కొన్నిసార్లు ఆయన డామినేట్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాడు. చాలామంది అన్నారు నవదీప్ విన్నర్ కాదు కదా, ఏదో రీల్ ఏదో చూసాను అబ్బా గుర్తురాట్ల సడన్గా. నవదీప్ విన్నర్ కాదు కదా, ఎందుకు తీసుకున్నారు, ఆ ప్లేస్లో విన్నర్ని తీసుకోవాల్సింది శివబాలాజీ గారిని ఎవరన్నా అంటే, అందుకే తీసుకోవాలా. శివబాలాజీ గారిని తీసుకున్నారు అనుకోండి, ఆ ముగ్గురు ఇంకా సీరియస్ యాటిట్యూడ్తోనే ఉంటారు, అది ఇంకెళ్ళదు. అలాగే జడ్జెస్కి నిజంగా దండం పెట్టచ్చు. ఎంత దారుణమైన కంటెస్టెంట్స్ని వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు ఆడిషన్లోని. ఒక 2 నిమిషాలు లేపేశారు చూసారా మొత్తం అందరినీ. అలాగే వీళ్ళవి కూడా సింపుల్గా కట్ చేసి చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఏదో ఒకటి వేసేసి ఆడిషన్ ఎపిసోడ్ క్లోజ్ చేస్తున్నారు. అదర్వైజ్ 4-5 మించి అవ్వదు ఎపిసోడ్లో. అంతంత పెద్ద లంబా సాగదీశారనమాట. ఎనీవే లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. శ్రీజాకి డిఫరెన్స్ ఏంటి అన్న విషయం థంబ్నెయిల్ పెట్టింది కదా, క్లియర్ కట్గా చెప్తా ఎంత డిఫరెన్స్ ఉంది ఏంటి అని చెప్పి. బట్ ఫస్ట్ డిమాండ్ పవన్ ఒక ఇన్ఫ్లుయెన్సర్. నేను చూశాను, కొన్ని డ్యాన్సులు గిన్సులు అన్నీ వేస్తూ ఉన్నాడు. అబ్బాయి క్యూట్ ఉన్నాడు, 4 స్టంట్లు చేశాడు. సో హీ వర్క్డ్ హార్డ్, దాన్ని ఏం తప్పుపట్టం, అన్నీ చెయ్యం. బట్ ఇందులో వీళ్ళు మిగతా జడ్జిమెంట్లు అన్నిటితో చూసుకుంటే ఇంకో లేయర్ కనిపించలేదు, లేయర్స్గా ఉన్నాయి, ఇంకో సైడ్ తెలియట్లేదు, ఇది ఒక్కటే కనిపిస్తుంది అని కొంతమందికి చెప్పారు. ఈయనలో కూడా ఒకటే కనిపిస్తుంది, ఇంకో సైడ్ ఏం కనిపించింది మీకు నాకు అర్థం కాల. ఓన్లీ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే, క్యూట్ ఉన్నాడు పిల్లాడు, లవర్ కూడా లేదు, ఇలాంటి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఒక లవ్ స్టోరీ వస్తుంది అని చెప్పి పంపించేశారు. నాకు ఆనెస్ట్గా అనిపించింది అది. బట్ అలా అని చెప్పి అన్డిజర్వింగ్ అంటే కాదు, డిజర్వింగే. తను ఏదో కష్టపడ్డాడు, పేజ్ బిల్డ్ చేసుకున్నాడు, అలాగే మూవీస్కి వెళ్దాం అనుకున్నాడు, బాగున్నాడు. బట్ వాళ్ళు మిగతా జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంత డిఫరెన్స్ ఉంది జడ్జిమెంట్లో అని చెప్తున్నా. అందరికీ ఒకలా లేదు. సో పక్కా స్క్రిప్టెడ్ అనిపించడానికి ఇలాంటి పాయింట్లు అనమాట. ఓకే ఈయన ఎలా అయినా తీసేసుకుంటారా అని అనిపించి చెప్పారు. సో తీసేసుకున్నారు. ఈయనకు కూడా ఇంకొక లెవెల్కి ఛాన్స్ అవ్వచ్చు కదా. సింపుల్గా ఎవరో ఒకరు రెడ్ ఎత్తి ఒకటే కనిపిస్తుంది, ఇంకో లేయర్ కనిపించట్లా, ఇంకో సైడ్ తెలియట్లా, కాలువ కట్టేపోయే ముందో తెలియట్లా, అలాంటి రీజన్స్ ఏమైనా చెప్పి ఆపచ్చుగా. ఆపలా, ఎందుకు అదనమాట. డార్క్ సీక్రెట్ చెప్పారంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అగ్గి అని చేసుకున్నారు, అంతా అయిపోయింది. దాని తర్వాత బిందు గారు నైస్ క్యూట్ గాయ్, గుడ్ బాయ్స్ మనకు అవసరం అని చెప్పి వాళ్ళు ఫిజికల్లీ క్యూట్ అని చెప్పి ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత. సో క్యూట్ బేసికల్గా నాకు అనిపించింది, క్యూట్ ఉన్నాడు, లవర్ లేడు, తీసుకున్నారు అనిపించింది. నెక్స్ట్ శ్రీజా దమ్ము అమ్మో, అవుట్ అండ్ అవుట్ రెడ్ ఇవ్వాల్సిన క్యాండిడేట్ స్టార్టింగ్లోనే. అభిజిత్ నాకు నిన్న ఎపిసోడ్ కన్నా 20 ఎపిసోడ్ ఈ పాయింట్లు వచ్చాడు, వెంటనే రెడ్ పెడతాడు. అవుట్ అండ్ అవుట్ రెడ్ ఇవ్వాలి, ఇవ్వాలా దేనికి లేదు, ఉండాలి. కొంతమంది డైరెక్ట్ ఓపెన్గా మాట్లాడుతున్నారు, మేము గొడవలు పెట్టుకుంటాం కావాలని, మేము మీకు టీఆర్పీలు ఇస్తాము అది అని. అదే అలా అంటే బిగ్ బాస్ నేను చేద్దాం అనుకుంటున్నారు, నాకు అర్థం కావట్లా. ఇప్పుడు దేనికి వెళ్తారా, వస్తే గొడవలు పెట్టుకోవడానికి వెళ్తారా, టీఆర్పీ ఇవ్వడానికి వెళ్తారా? అదొక న్యాచురల్ ప్రాసెస్ కదా, అది న్యాచురల్గా జరగాలి. నువ్వు వెళ్ళి కావాలని గొడవలు పెట్టుకుంటావు, ఇప్పుడు టీఆర్పీ పెంచడానికి ఏదో అరుస్తూ ఉంటావా? అయితే ఇంక షోలో ఇంకా అందరు బయట అనేది అవుతుంది కదా, స్క్రిప్టెడ్గా ఉంది, ఏంది ఇది ఏం బాగుందని. శ్రీముఖి కూడా అరిసిద్ది ఎప్పుడు రాలో అప్పుడు, అంతేగాని ఊరికనే డబ్బా రేకుల అమ్మాయి పేరు పెట్టుకుంది. నాకైతే మాత్రం
జస్ట్ కిడింగ్ గాయ్స్, ఓకే అటెన్షన్ అంతా నా మీద ఉంది కదా అందరికీ అది అని చెప్పి ఇంకా శ్రీజ దమ్ము చూపిస్తా దుమ్ము లేపుతా అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ప్రిపేర్ అయ్యి వచ్చింది. సో పక్కన శ్రీముఖి ఏదో చెప్తుంది, పట్టుకుంటుంది, పట్టించుకోవటంలా అని. ఎందుకు ఏంది అవసరం? అదే ఏం చేయాలని, ఏదో చేయాలని. సో కొంతమంది పాజిటివ్ పీపుల్ ఉంటారు అబ్బా, కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు. వీళ్ళు నెగిటివ్ పీపుల్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చేసి ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ తెచ్చుకోవడం, ఏదో ఒకటి వాగేసి, ఏదో ఒకటి మాట్లాడేసి, ఏదో ఒకటి చేసేసి, అలాగే ఏదో ఒకటి చేసి లోపలికి వెళ్ళిపోదాం బిగ్ బాస్ హౌస్లోకి, అలాంటి టైప్ క్యాండిడేట్లు. ఇలాంటి వాళ్ళకి అసలు మనకి చాలా దూరంగా ఉంటాం, ఇలాంటి వాళ్ళతో అయితే మాత్రం. నవదీప్ గారు అన్నది మీకన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసేస్తున్నా అంటారు. అంటే నీకు అది నవ్వుతున్నారు కదా అంట. నవ్విన ఎవరైనా నవ్వుతుంటే మన ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం జోకేసామని కాదు, మనల్ని చూసి కూడా నవ్వుతారు. మన మాటలు ఏంది ఇది అని చెప్పి మన మీద అది ఒక జాలి, ఒక ఇరిటేషన్, ఆ ఫీలింగ్లో కూడా నవ్వుతారు. అంతేగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామని కాదు. నెక్స్ట్ మరి అభిజిత్ అయితే రే నన్ను యాడ్ తీసుకొచ్చి కూర్చోబెట్టారా, ఏందిరా నాకు ఇది, చక్కగా నా బైక్ నాకు ఇస్తే నేను ఏడో హిమాలయాలకు పోతాను రా అన్నట్టు ఫేస్ పెట్టుకుని కూర్చున్నాడు. అంటే అభిజిత్ అంతా మైండ్లోనే నేను ఫిజికల్, మీరు మైండ్ గేమ్ ఆడారు మీ సీజన్లో, ఫిజికల్గా ఆడాలి, నేను ఫిజికల్ కూడా ఆడతా, ఆ బిందు మీది ఆడపులి అనే ట్యాగ్ని నేను లేపేస్తా ఇది అని చెప్పి. నెక్స్ట్ యాంకర్ నేనే అందరికీ, ఇంకా నెక్స్ట్ నవదీప్ నేనే, నెక్స్ట్ అభి నేనే, నెక్స్ట్ బిందు బాధ నేనే, నెక్స్ట్ శ్రీముఖిని కూడా నేనే. సరే అవన్నీ వద్దమ్మా నవదీప్, ఏం చేస్తున్నావు ఏంటి అంటే, శ్రీజాని సాఫ్ట్వేర్ డెవలపర్స్ మేనేజర్స్ కూడా భయపడతారు నాకంట. నాకు అక్కడ మాత్రం వచ్చింది. అబ్బో ఏ మేనేజర్ అయినా ఎందుకు భయపడతాడు అమ్మా, నువ్వు మాట్లాడతావు అంటే అడిగి ఇరిటేషన్ వస్తే బయటకు కూడా పంపించేస్తాడు, ఎందుకు మాట్లాడతాడు, ఎందుకు భయపడతారు, ఏదో చెప్పుకున్నాను. సో ట్రోఫీయా డబ్బులు అంటే ట్రోఫీ కావాలంటే ట్రోఫీయా డబ్బులు అంటే డబ్బులు, ఓకే క్లారిటీ. ఇంకా అభిజిత్ మాత్రం ఇంకో సైడ్ రియాక్షన్ మాత్రం అదే, ఏందిరా ఇది అన్నట్టు ఇంకో సైడ్ అలాగే పెట్టుకున్నాడు. సరే బిందుమాధవి నీలో చాలా ఎనర్జీ ఉన్నట్టుంది, సో ఆ స్కిప్పింగ్ రోప్ తీసుకొని స్కిప్ చేస్తాను, నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పంటే నవదీప్ క్వశ్చన్లు అడుగుతూ ఉండండి, ఫేవరెట్ హీరో ఎవరు, నచ్చని హీరోయిన్ ఎవరు, అవన్నీ అని చెప్పి. నెక్స్ట్ అసలు బిగ్ బాస్కి నేను ఎందుకు పంపాలి అన్నదానికి ఈ అమ్మాయి ఒక స్మార్ట్ ఆన్సర్ ఇచ్చింది, ఇది ఒప్పుకోవాలి. ఎందుకు పంపకూడదు అని చెప్పి రివర్స్గా. సో బిగ్ బాస్కి ఎందుకు పంపాలి అన్నప్పుడు నేను టీఆర్పీ ఇస్తా, నేను గొడవలు పడేస్తా, లేదంటే నేను వాళ్ళని రిప్రజెంట్ చేస్తా, వీళ్ళని రిప్రజెంట్ చేస్తా, వీళ్ళని తోచేస్తా, వాళ్ళని తోచేస్తా అని కాకుండా మంచి ఆన్సర్ ఇవ్వగలగాలి. సో కొంచెం ఈ పాయింట్లో మాత్రం కొంచెం యూనిక్గానే ఆన్సర్ ఇచ్చింది నాకైతే అనిపించింది. అది కూడా కరెక్ట్ పాయింటే కదా సార్ అని చెప్పి ఆయన రియాక్షన్. నెక్స్ట్ మాత్రం నాకు నచ్చలా, ఏంటంటే మీకు టీఆర్పీ కావాలి, మీకు కంటెంట్ కావాలి, నాలంటి వాళ్ళు ఉండాలి అంటే నువ్వు టీఆర్పీ క్వీన్ అంటున్నట్టే ఐఎమ్ ద టీఆర్పీ అని చెప్పి గొడవలు పడతా అయ్యి అని చెప్పి చెప్తుంది. బిగ్ బాస్ మీద అతి తక్కువ మందికి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఇలాంటి వాళ్ళు వెళ్తే ఉన్న పాజిటివ్ కూడా వెళ్ళిపోతుంది. ఈ గొడవలు పడితే టీఆర్పీ వస్తుందని చెప్పి కావాలని గొడవలు పడితే కట్టేస్తారు, ఏంది ఇది నాన్ సెన్స్ అనుకుంటారు. ఆడియన్స్ ఎప్పుడు ఒకటే మైండ్ సెట్తో ఉంటారు కదా, ఎవ్రీ ఇయర్ ఆడియన్స్ చూసే విధానం మారుతూ ఉంటుంది. కొత్త ఆడియన్స్ వస్తారు, పాత ఆడియన్స్ వెళ్ళిపోతారు, కంటెస్టెంట్స్లో కొత్తదనం చూసుకుంటారు. నువ్వు కొత్తగా ఏదైనా చేయాలి కానీ నేను గొడవలు పడతా, నేను టీఆర్పీ ఇస్తా, అప్పుడు నువ్వు అలా అరుస్తావు అంటే టీవీ బంద్ చేస్తారంటే అక్క నువ్వు నాకన్నా సీజన్లో సెకండ్ సీజన్లో థర్డ్ సీజన్ సో గట్టిగా ఇచ్చావు, గట్టిగా గోల్ పెట్టావు అని చెప్పి ఓకే ఉంది, తెలివితేటలు ఉన్నాయి, టైమ్లీ పంచులు కూడా వేయగలుగుతుంది. ఇది ఆ టైంకి రావటం అంటే కొంచెం కష్టమే కదా. సో బట్ బాగానే వచ్చింది. బిందు మాధవ్ గారు అనమాట. ఇరిటేషన్ ఎప్పుడో అనిపిస్తున్నాను, మాట్లాడుతుంటే ఇరిటేషన్ అనిపిస్తూ ఉంది, రెడ్ ఫర్ మీ అని చెప్పి రెడ్ ఇచ్చేసింది డైరెక్ట్గా. సో ఆల్రెడీ అవి రెడ్ ఇచ్చేసాడు. శ్రీజయము అంటే నేను వాగుతూ ఉన్నాను కాబట్టి మీరు అది పెట్టేసుకున్నారు మైండ్లో, బేసికల్గా మీకు కాంపిటీషన్ అనుకుంటున్నారు అంటే ఆడపుల్లి అనే టైం. నాకు ఇక్కడ నవ్వు ఎంత ఫేవర్లో కూడా పక్కన చాట్లుగా డోలో వేసుకొని చేస్తున్నా, నవ్వు వస్తుంది. ఆవిడతో నువ్వు ఏంటి కంపారిజన్, ఏంటి నువ్వు ఇంకా బిగ్ బాస్ 9కే సెలెక్ట్ అవ్వలేదు, అగ్ని పరీక్ష లెవెల్ 4లో ఉన్నావు, లెవెల్ 5 అవ్వాలి, లోపలికి వెళ్ళాలి, ఆడాలి, చివరికి వెళ్ళాలి, గెలాలి, అప్పుడు ఆడపులి ఇస్తారు. ఇక్కడే ఆవిడ కాంపిటీషన్ జలస్ ఫీల్ అవుతున్నారన్న రేంజ్ చెప్తుంటే ఆవిడ అవునా నువ్వు అలా అనుకుంటున్నావా, అలాగే అనుకోమా. ఎందుకంటే కొంతమంది స్టూపిడ్ పీపుల్తో ఆర్గ్యూ చేసి యూజ్ ఏం లేదు, సారీ టు యూజ్ దట్ వర్డ్, బట్ దట్స్ హౌ ఇట్ ఈజ్ అనమాట. నెక్స్ట్ శ్రీజ కొద్దిగా ఇక్కడ నవదీప్ గారిని కన్విన్స్ చేసిందా, ఆయన కన్విన్స్ అయ్యాడా, లేదంటే బిగ్ బాస్ టీమ్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్టా అన్నది మీ వదిలేస్తున్నది. ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు అంటే మీరు నవ్వుతానే ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. హౌస్లో ఒక ఎలాంటి కంటెస్టెంట్ ఉండాలి, అప్పుడే మన అంటే అందరితోనూ గొడవలు పడుతున్నట్టు అలా ఉండాలన్నమాట. సో మీకు అలా టీఆర్పీ ఇస్తా కానీ ఐఎమ్ దట్ క్యాండిడేట్ అది అని చెప్పి ఆవిడ చెప్పాలనుకున్నా చెప్పింది. నవదీప్ నీ ఒపీనియన్ అంటే వాళ్ళకి ఇరిటేషన్, నాకు ఎంటర్టైన్మెంట్ అంట. వాళ్ళు ఇంతకుముందు కూడా 2-3 ఇరిటేషన్ ఫీల్ అయ్యారు సార్, అప్పుడు మీరు ఎంటర్టైన్మెంట్ అని చెప్పి అక్కడ గ్రీన్ ఇలేదే,
మీరు అక్కడ రెడ్డే ఇచ్చారు కదా. సో ఇక్కడే డిఫరెన్సెస్ వస్తున్నాయి ఒపీనియన్స్ మీద. పబ్లిక్ వాంట్స్ దట్ అతి, అందుకని గ్రీన్ ఇస్తున్నా అంటే పబ్లిక్ చెప్పారా సార్ మాకు అతి కావాలని చెప్పి? మాకు అతి వద్దు సార్, ఇది రియాలిటీ షో, రియాలిటీ ఉండాలి, కావాలని తీసుకొచ్చి చేసి ఎక్స్ట్రా వద్దు, అది మ్యాటర్. నెక్స్ట్ ఊర్మిళా చౌహాన్. నాకు ఇక్కడ అర్థం కాల, పవన్కి ఊర్మిళా చౌహాన్కి డిఫరెన్స్ ఏంటి? పవన్ తన దాంట్లో అంటే తన ఫిట్నెస్ వాటిల్లో తన తోపు, ఈవిడ ఈ బ్యూటీ కాంటెస్ట్ వాటిల్లో ఈవిడ తోపు. ఆయనకు టాస్క్ ఇచ్చారు పుషప్స్ చేయమని చెప్పి, ఈవిడికి పేడతో పిడకలు చేయమని ఇచ్చారు, అంతా బాగానే ఉంది. ఆయనకి అవుట్ అండ్ అవుట్ 3 గ్రీన్లు ఇచ్చినప్పుడు ఈవిడికి ఎందుకు ఇవ్వలేదు? ఈవిడికి మాత్రం వేరే వేరే కనిపించాయి అనమాట ఈవిడ దాంట్లో. సో మోడల్ ఆవిడ ఫెమినా మిస్ ఇండియాలో తెలంగాణను 2 సార్లు రిప్రజెంట్ చేసింది. సో పిడకలు కొట్టించారు ఆవిడ చేత. దానికి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏంటంటే అంతా మోడలింగ్ అన్నీ చేసి చూపించింది. అభిజిత్ జెన్యూనిటీ ల్యాకింగ్ అనిపిస్తుంది అంట. సో మనకేమైనా కట్ చేస్తారా, ఇంకేమైనా అడిగారా అన్నది మనకి ఇంకా తెలియదు. నవదీప్ ఆ ట్రాక్ రికార్డ్ అంటే ఆవిడ ఏదైతే చేసిందో, అంటే ఆ బ్యూటీ కాంటెస్ట్లో వాటిల్లో వెళ్ళటం కానీ ఏదైనా సరే ఏదైతే సంపాదించిందో పేరు, సాధించిందో ఆ ట్రాక్ రికార్డ్ మ్యాటర్స్ కాబట్టి ఐఎమ్ సెండింగ్ నెక్స్ట్ లెవెల్ పంపిస్తానని చెప్పి గ్రీన్ ఇచ్చారు. బిందు మాధవ్ గారు ఐ లైక్ ద స్పిరిట్ బట్ స్ట్రక్చర్డ్గా ఉన్నావంట. అంటే అప్పటివరకు వేరే స్ట్రక్చర్ కోసం మాట్లాడారు. స్ట్రక్చర్డ్గా ఉన్నావు, ఐ లైక్ యూ ఎట్ వన్ ఎండ్ బట్ ఐ డోంట్ లైక్ యూ ఎట్ అదర్ ఎండ్ అంట. సో అందుకని రెడ్డి ఇచ్చారు. ఎందుకు ఐ లైక్ యూ ఎట్ వన్ ఎండ్ దగ్గర రెడ్డి ఇవ్వచ్చు కదా? క్యూట్ ఉందా, క్యూట్ లేదా, క్యూట్గా లేదా? సో ఎనీవే నెక్స్ట్ హోల్డ్లోకి వెళ్ళింది. నెక్స్ట్ ఆ రౌండ్స్లో ఆడుతుంది అమ్మాయి. నెక్స్ట్ శాస్త్రి హైదరాబాద్. శాస్త్రి గారు చేసిన తప్పు ఏంటంటే శాస్త్రి గారు ఫస్ట్ తన ఒరిజినల్ అటైర్లో రావాల్సింది, తర్వాత తనలో టాలెంట్ చూపించడానికి అటైర్ మార్చి రావాల్సిందనమాట. సో ఏంటంటే బేసికల్గా నాకు అనిపించింది మనం మాట్లాడే విధానంతో పాటు మనం ఎలా కనిపిస్తున్నాం అన్నది చాలా మ్యాటర్స్. సో ఫస్ట్ జడ్జిమెంట్ దాంతో వచ్చేస్తుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు కనిపిస్తే పీపుల్కి అది నచ్చదు, ఏంట్రా వీడు ఎలా ఉన్నాడు అని చెప్పి అక్కడే నెగిటివ్ జడ్జిమెంట్ ఫామ్ అయిపోతుంది. సో ఆయన ఏదైతే గెటప్ వేసుకొచ్చారో అది ఆయనకి నెగిటివ్ అయింది. ఆయన ఏది హౌస్లోకి వెళ్ళాక ఏం రిప్రజెంట్ చేద్దాం అనుకున్నారు అన్నది వేరే విషయం. కానీ సో చిన్నాడ శాస్త్రి అని ఏదో పెద్ద పేరు చెప్పారు ఆయన, అదేదో డ్రాగ్ అంటారంట. ఆయన ఏదో ఒక కళ, అదొక కళ. ఇది నాకు తెలిసి హై సొసైటీస్ కళ అనుకుంటా, నాకు కూడా తెలియదు, నేను ఇప్పుడు వెళ్ళలేదు, మనం అంత ఎదగలేదు. బేసికల్గా స్త్రీతత్వాన్ని చూపిస్తారు. బేసికల్గా ఆయన మేలే కానీ రియల్ లైఫ్లో మ్యానే కానీ ఓ స్త్రీతత్వం చూపిస్తారు. ఆయన టాలెంట్ ఏదో, ఆయన పాడేదో చూపించారు, డ్రాగ్ అంటే ఏంటని చెప్పి ఇట్స్ అవేర్నెస్ షో అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ ఆయన మారి ఆయన ఒరిజినల్గా ఎలా ఉంటారో అలా వచ్చినప్పుడు మీరు గమనిస్తే అభిజిత్ తన ఫస్ట్ మాట ఏంటంటే ఇంత చక్కగా ఉన్నారు కదండి ఎందుకు మారిపోతారు అలా అని. సో హీ జడ్జ్డ్ తనని, అంటే తన క్యారెక్టర్, తను ఏం చేయాలనుకున్నాడు ఏంటి అని చెప్పి. దట్స్ ద ప్రాబ్లం. సో అది ఒక కళ సార్, అది ఇంకా అలాగే చేయాలి అండి. సో నవదీప్ గారిని అసలు మీరు ఏం ఆఫర్ చేద్దాం అనుకున్నారంటే ఆయన ఏంటంటే డ్రాగ్ మీద అవేర్నెస్, ఎల్జీబీటీకి వాళ్ళ ఏదైతే కమ్యూనిటీ ఉందో దాని మీద అవేర్నెస్ అని చెప్పి. బిగ్ బాస్ ఈజ్ నాట్, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, బిగ్ బాస్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి చూసే విధానంకి ఇది చాలా దూరంగా ఉంటుంది. దానివల్ల షో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. దానివల్ల ఏంటంటే అంటే ఇలాంటి అటైర్స్ ఇలాగ ఉంటారు, ఇలా చేస్తారు అన్న ఫీలింగ్ కనుక వచ్చినప్పుడు చూడటానికి కూడా ఇదెవరు, వాళ్ళ ఒపీనియన్స్ కదా, ఎవరైనా వాళ్ళ ఒపీనియన్స్, మనం ఎవరిని తప్పడానికి లేదు. సో అవుట్ అండ్ అవుట్ రెడ్ ఇచ్చారు, ఇట్స్ ఓకే అనిపించింది నాకైతే మాత్రం. నెక్స్ట్ నరసయ్య తాత, ఆయన పాటతో ఈయన కూడా పాట పెట్టాడు అనమాట. సో పాటతో సమాజాన్ని మార్చాలి అని చెప్పి అనుకున్నారు. సో పాట శక్తివంతమైంది అని చెప్పి జనాల్లో చైతన్యపరుస్తుంది అని చెప్పి, సో దానికోసం ఒక పెద్ద వేదిక కావాలి అని చెప్పి ఆయన దానికి బిగ్ బాస్ని ఎన్నుకున్నారనమాట. సో వీళ్ళందరూ ఏంటంటే ఆయన కొద్దిగా ముసలాయన కాబట్టి ఒకవేళ ఆయన యంగ్ అయ్యి ఉంటే ఛాన్స్ ఇచ్చేవాళ్ళేమో, నాకు అదే అనిపించింది. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ టాలెంట్ కదా, సో అక్కడ సర్వైవ్ కూడా అవ్వాలి. కొద్దిగా ముసలి వాళ్ళుగా ఉన్న వాళ్ళు సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టమవుతుంది. అది ఇదే మాట చెప్పారు. సెలబ్రిటీస్లో ఎవరినైనా ముసలిని తీసుకొస్తే అప్పుడు మళ్ళీ దీని గురించి మనం మాట్లాడదాం. సో బిందు మా దగ్గర హౌస్లో ఉండగలరా లేరా అని చెప్పి డౌట్. సో అందుకని రెడ్ అని చెప్పి. సో తాత ఏమో అలా ఏం లేదండి నేను టాస్క్లు పెట్టి ఆడతానంటే వెళ్ళి దానికి వేలాడమన్నారు, పుల్లప్స్ చేసేదానికి. ఆయన వేలాడాడు బాగానే, మరి అంతకుమించి అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ నవదీప్ పాటలు బాగా రాస్తారని చెప్పి నేను లోపల పంపడం కరెక్ట్ కాదనిపించడం లేదు. సో ఇట్స్ రెడ్ అని చెప్పి. అభి గారేమో సో మీట్ అవరేమో ఎక్స్పెక్టేషన్స్ అనిపిస్తుంది అని చెప్పి. సో ఆయన ఏలడమన్నారు, ఆయన ఏలాడాడు, టాలెంట్ ఉంది. సో ఏజే మ్యాటర్ అంతే, వాళ్ళు ఏ రీజన్స్ చెప్పినా ఆ ఏజ్ వాళ్ళు అక్కడ సర్వైవ్ అవ్వలేరని చెప్పి పంపించడమే. నెక్స్ట్ నాగా విజయవాడ, ఈయన కూడా ఏదో టాలెంట్ చూపించారు, ముగ్గురుగా మాట్లాడతారు. సో తాత తండ్రి కొడుకు అని చెప్పి.
కట్లుగా ఉంది. ఎగ్జాక్ట్‌గా సేమ్ ఇంతకుముందు నేను చెప్పినట్టే. క్లియర్‌గా ఒక ఫ్లోలో అన్నది లేదు. ముగ్గురితో మాట్లాడారా, ఇద్దరితో మాట్లాడారని అర్థం కాలేదు. సో వాళ్ళ మాటలు బట్టి అర్థమైంది ఏంటంటే ముగ్గురిది ఒకేలా మాట్లాడారు అని చెప్పి. ఎవరు ఆయనకి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఒక నవదీప్ అందరికీ నేనున్నాను, నేను ఒక సాయిబాబా వరాలిస్తా అన్నట్టు, ఇంకో నేను వరాలిస్తా తీసుకోమ్మా, నువ్వు ఉండు అని చెప్పి. సో ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అభి అంటే బిందు కూడా నాట్ టు అంటే నవదీప్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయాలా, నేను నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి నాకేం తెలియటం లేదు. నువ్వు 3 క్యారెక్టర్ చేసి అంటే మేబీ స్టేజ్ కదా నర్వస్నెస్ ఉందేమో అది అంటే సరే ఓకే హోల్డ్లో పెడదాం అని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. ఆయన ఒక ఛాన్స్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ శ్రియా నెల్లూరు. నాకు బాగా నచ్చింది అమ్మాయి. ఎందుకు నచ్చిందో 2-3 రీజన్లు చెప్తాను చూడండి, మీకు కూడా కన్విన్సింగ్ అనిపిస్తుంది. సో సేమ్ ఆ అమ్మాయి ఎలా అయితే ఏంటి శ్రీజ ఎలా అయితే స్టార్ట్ చేసిందో ఈ అమ్మాయి కూడా అలాగే స్టేజ్ మీదకి రావడంతోనే శ్రియా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం అని చెప్పి ఒక యాంకరింగ్ స్టైల్లో ప్రజెంటేషన్ ఇచ్చిందనమాట. సో నాకు ఎనర్జీ ఫుల్ ఆన్ ఉంది, మీకు ఉందా అని చెప్పి. ఈ అమ్మాయి మాట్లాడుతుంటే షో ఆఫ్ చేసినట్లేదు, ఓకే మాట్లాడుతుంది ఏదో యాంకరింగ్ చేస్తుందని ఫీలింగ్ వచ్చింది. ఇందాక అమ్మాయి మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు పట్టించుకోకుండా ఇది చేయకుండా శ్రీమికి వచ్చి ఇంకో నువ్వు కనిపించాలని ఉంటే అక్కడ కాదు ఇక్కడికి వస్తే ఇక్కడ కనిపిస్తావు, అక్కడికి వెళ్ళిపోతే కనిపించు అని చెప్పి వెనకలాకి వచ్చిందనమాట. శ్రీమికిలాగా యాంకర్ అవ్వాలనుకుంటుంది అని చెప్పగానే మీరు యాంకర్ అవుతారు అమ్మగారు, ఖచ్చితంగా అవుతారు. ఏజ్ 19 ఆ అమ్మాయిది. 19లా కూడా అనిపించలేదు నాకైతే మాత్రం. టీవీ మీద కనిపించాలి, సో బిగ్ బాస్కి వెళ్తే టీవీ మీద రావచ్చు అని చెప్పి కరెక్ట్ రీజనే. బీబీఏ ఫైనల్ ఇయర్ అంట, సో పక్కన పెట్టేసా అని చెప్పి ఓకే పెట్టేసి పక్కన. అరే నిన్న నువ్వు ఎంబీబీఎస్ అంటే పక్కన పెట్టి అక్కడ మాత్రం ఎంబీబీఎస్ని స్ట్రైట్ రెడ్ ఇస్తాను అంటే అది దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఎంబీబీఎస్ బీబీఏ అంటే తక్కువ చేస్తున్నట్టు కాదు కానీ కంపారిటివ్లీ తక్కువే. బీబీఏకి అంత కష్టపడ అవసరం, ఎంబీబీఎస్కి చాలా కష్టపడాలి. దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. సో 1 డే బిఫోర్ చదివి నేను కంప్లీట్ చేసేస్తాను అయ్యి అన్నారు శ్రీముఖి. అవునా మన ప్రధానమంత్రి ఎవరు అనగానే ఆవిడ నరేంద్ర మోదీ అనగానే వావ్ సూపర్ ఉంది ఇంటెలిజెన్స్ అంటే నవదీప్ అది ఆవిడ ఇంటెలిజెన్స్ కాదు నీ ఇంటెలిజెన్స్ని చెక్ చేస్తున్నట్టు. ప్రధానమంత్రి ఎవరైనా మోదీ అంటే దానికే వావ్ అంటే అలాగే. అట్లీస్ట్ రాష్ట్రపతి అని అడిగితే అమ్మాయి చెప్పకపోతే అంటే ఆ పేరు జరగడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అలాంటిది అడిగితే ఓకే, కానీ అలా ఉంటుంది ఏం చేస్తాం నవదీప్ గారు. సో యాంకర్ అవ్వాలంటే బెస్ట్ 3 క్వాలిటీస్. ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు దానికి మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వాళ్ళు ఎలాంటివి చెప్పగలుగుతున్నారు ఏంటని చెప్పి. సో బోల్డ్ ఉండాలి, మంచి వాయిస్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఫియర్ ఉండకూడదు. సో ఈ 3 అమ్మాయి దాంట్లో కనిపించింది నాకు. బోల్డ్గా ఉంది, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తుంది, ఫియర్ లేదు, పెద్ద స్టేజ్ కదా. నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ గురించి మమ్మీ కుక్, ఫాదర్ టైలర్, ఇప్పుడిప్పుడే వెల్ సెటిల్డ్ అవుతున్నాను. దీన్నే కావాలంటే ఆ అమ్మాయి నాకు ఎందుకు నచ్చిందో చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్, ఆ అమ్మాయి చాలా బోల్డ్గా ఫియర్లెస్గా మాట్లాడుతుంది. ఏదైతే క్వాలిటీస్ చెప్పిందో ఆ క్వాలిటీస్ ఆ అమ్మాయి ప్రజెంట్ చేస్తుంది. రెండో పాయింట్, సింపతి యూజ్ చేసుకోపోవటం. సేమ్ ఇక్కడ సింపతి వాడచ్చు. ఈ అమ్మాయి మా నాన్న టైలర్, మా అమ్మ కుక్, నేను చాలా కష్టపడుతున్నాను, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, నేను ట్యూషన్లు చెప్తాను అయ్యి అని చెప్పి ఆ అమ్మాయి సింపథెటిక్గా చెప్తా ఉంటే కొంచెం ఏడుస్తూ ఉంటే వెనక నుంచి మన ఎడిటర్ మామ పసివాడే ప్రాణ అని చెప్పి సాడ్ మ్యూజిక్ వేసుకోవాలా. ఈరోజు ఎపిసోడ్లో ఇంకొక అద్భుతం ఏంటంటే ఎవరికి సాడ్ మ్యూజిక్ వేయాల ఎన్నారయ్యా అన్నట్టు అనిపించింది నాకైతే మాత్రం. సో కాలేజ్ నువ్వేం చేస్తావు సపోర్ట్ చేయడానికి అంటే కాలేజ్ తర్వాత ట్యూషన్స్ చెప్తాను, అక్కడి నుంచి 10,000 అంత ఎర్న్ చేసిద్దంట, వీడియో స్టార్ట్ చేసిందంట, ఎడిటింగ్ వాటిలో టైం అయిపోద్దంట, రైటే. అమ్మకి కుకింగ్లో హెల్ప్ చేసిద్దంట. సో తమిళ్లో ఆల్రెడీ ఒక ఛానల్లో జాయిన్ అయ్యింది, అక్కడ యాంకరింగ్ ఏదో చేస్తూ ఉంది. వాళ్ళు అడిగితే తమిళ్లో మాట్లాడి చూపించింది, హిందీలో మాట్లాడు అంటే తోడా ఆత అనగానే అప్పుడు అభిజిత్ కూడా నవ్వాడు. గమనించారా? అభిజిత్ నవ్వాడు అంటే మరి మామూలు విషయం కాదు, అలా ఉంది ఆయన ప్రెజెన్స్. ఓకే అభిజిత్ నవ్వాడు, ఇప్పుడు అమ్మ కనిపించాడరా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. నెక్స్ట్ అభి వర్సెస్ నవదీప్ ఒకరిని చూస్ చేసుకోవాలి. చాలాసేపు ఈ అమ్మాయిని మాత్రం చాలాసేపు టెలికాస్ట్ చేస్తారు మీరు గమనిస్తే. అవి అడిగిన క్వశ్చన్ 19 కదా, ఎందుకు బిగ్ బాస్ హౌస్, ఏజ్ చాలా చిన్నది కదా అది అంటే మళ్ళీ మంచి ఆన్సర్ ఇచ్చింది. సో యూత్గా నేను కనుక చేస్తే ఒక ఏజ్కి వచ్చేపాటికి నేను మంచి పొజిషన్లో ఉంటానని సూపర్ క్లారిటీ అనిపించింది నాకైతే మాత్రం. కరెక్ట్, ఆ థాట్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ బిందు టాస్క్ ఇచ్చింది, శ్రీముఖిని ట్రిగ్గర్ చేయండి నవదీప్, నువ్వు దాచుకున్న గులాబ్ జామ్ తినేసినట్టు బిందు రైట్ అని. నవదీప్ గారు లేకపోతే ఏమైపోయిద్దయ్యా ఈ షో అన్నట్టు అనిపిస్తుంది నాకు ఆయన మాట్లాడిన ప్రతిసారి. సో ఆవిడ శ్రీముఖి గట్టిగానే పోరాడింది. అది కూడా మీరు ఏంది అంత నామినేషన్లు అంత అలా రాలేదని అనుకోవద్దు, ఆ స్టేజ్ మీద రావడమే చాలా గొప్ప. సో గుడ్ జాబ్, అమేజింగ్ జాబ్ అని చెప్పి అందరూ అనుకున్నారు. జడ్జిమెంట్ టైంలో నవదీప్ క్లారిటీ ఉంది, ఇంకా హిడెన్ లేయర్స్ ఉన్నాయి. సో మాటల్లో ఉన్న క్లారిటీ థాట్లో ఉండాలి, బట్ గ్రీన్ ఇచ్చాడు అనమాట ఆయన. అభిజిత్ ఐ లైక్ యువర్ స్పిరిట్. 19 ఏజ్ ఉన్నప్పుడు నాకు అసలు ఏం చేయాలని క్లూనే లేదు, బట్ నీకంతా ఉంది కాబట్టి నువ్వు చాలా ముందున్నావు అని చెప్పి ఆయన కూడా గ్రీన్ ఇచ్చారు. కానీ ఇంకొక ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, పాయింట్ పట్టుకుంటే దాని మీద నిలబడు అని చెప్పి. బిందు కెమెరా ఫస్ట్ టైం ఫేస్ చేస్తూ కాన్ఫిడెన్స్ అంతా బాగుందని. బిందు మాధవ్ గారు ఉన్నారా లేరా ఈ షోలో అన్నది వింటున్నారా లేదా నాకు అర్థం కావట్లే. ఆవిడ పక్కన తమిళ ఛానల్లో జాయిన్ అయ్యి నేను యాంకరింగ్ స్టార్ట్ చేశాను రా బాబు, వీడియోలు చేస్తున్నాను రా బాబు అంటే కెమెరా ఫేస్ చేస్తా సూపర్గా కాన్ఫిడెంట్గా నుంచున్నావు అంటారేంటి
అర్థం కాదు. ఆ అమ్మాయి ఆల్రెడీ చేస్తుంది అంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంటుంది, వేరే రీజన్ ఏదైనా ఇవ్వచ్చు కదా. ఎనీవే ఇలాంటివి చేసినప్పుడు కూడా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయండి అన్నట్టు ఉంది. బట్ అమ్మాయి డిజర్వ్డ్. సో వాళ్ళు స్క్రిప్టెడ్ చేసి చేసినా మనం ఏం చేయలేం కానీ, బట్ డిజర్వ్డ్. నెక్స్ట్ రవి శ్రీకాకుళం. ఇక్కడ నాకు ఒక క్రాస్ క్వశ్చన్ ఉంది, నన్ను వేసుకుంటారు కింద ఈ పాయింట్ మీద, బట్ ఐ వాంట్ టు ఆస్క్ ఇట్, ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇట్. ఈయన ఏదైతే నాకు మైనస్ అయ్యిద్దో దాన్ని డిగ్రేడ్ చేశారో దాన్ని చూపించి నేను ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి ముందుకు వచ్చా అని చెప్పి ఒక రచ్చ చేసాడు కాసేపు. సో శ్రీముఖ్ గారు అడిగింది ఏంటంటే, మగోళ్ళే గొప్ప అన్నావు నువ్వు జీడీలో దేనికి అని. ఈ క్వశ్చన్ ఎవరికి రాలా, ఈయనకే వచ్చింది. ఎందుకంటే ఈయన రిజెక్ట్ చేద్దామని ముందే ఫిక్స్ అయ్యారు కాబట్టి. జీడీలో చాలామంది చాలా మాటలు మాట్లాడారు, కొంతమంది ఇంకా గట్టిగా మాట్లాడారు, నోటుకు వచ్చింది మాట్లాడారు, ఇంక్లూడింగ్ శ్రియా దమ్ము, ఆ అమ్మాయి పేరు శ్రీజా దమ్మును. బట్ అక్కడక్కడ రైస్ చేయలే అలాంటి నెగిటివ్ పాయింట్స్, అంటే వీళ్ళు చెప్పిన పాయింట్ అనమాట. ఈయనకు మాత్రం రైస్ చేశారు. ఎందుకంటే రిజెక్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు, రిజెక్ట్ చేశారు. ఒక జీడీలో ఒక టాపిక్ జరుగుతున్నప్పుడు ఒకడు పాజిటివ్గా మాట్లాడితే ఒక నెగిటివ్గా మాట్లాడతాడు, అది జీడీ. అక్కడ వరకు నువ్వు దాన్ని చూసి నువ్వు జడ్జి చేస్తున్నప్పుడు ఓకే ఆడు చెప్పిన పాయింట్లో వాడు ఎంత నుంచున్నాడు, వాడు ఏం మాట్లాడాడు, కరెక్ట్ మాట్లాడాడు, రాంగ్ మాట్లాడాడు అన్నది ఆ రౌండే. నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేసి అక్కడ సెలెక్ట్ అవడానికి అక్కడ 100 మాట్లాడతాడు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేసి ఆయన లాక్ చేద్దాం ట్రై చేశారు, లాక్ చేశారు. ఈ అబ్బాయికి తెలివితేటలు సరిగ్గా లేవు, నిలబడలాపాడు. అదే ఈయన ఎటైర్ కనుక బాండ్ ఉంటే ఈయన ఇంకోలా ట్రై చేసేవాళ్ళు, ఇంకోలా నుంచునేవాడు. అది సంగతి. సో ఈయన ఏంటంటే మగోళ్ళే గొప్ప అన్నామంట జీడీలో. ఏంటంటే నా కుటుంబంలో నేను పిల్లర్గా ఉన్నా కాబట్టి నేను గొప్పగా ఫీల్ అవుతున్నా, అందులో తప్పే ఉందన్నారు. భయ్యా ఫ్రాంక్గా చెప్పండి, ఈ ఆన్సర్ మంచి సూటు బూటు అన్నీ వేసుకొని కొంచెం పక్కగా మంచిగా వచ్చి ఆన్సర్ ఇచ్చుంటే అప్రిషియేట్ చేసేవాళ్ళ లేదా? ఓకే వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడు, ఆడి పాయింట్ ఆఫ్ వ్యూలో నా కుటుంబంలో నేను అందరం కన్నా నుంచున్నాను కాబట్టి నేను గొప్పగా ఫీల్ అవుతాను, సో మగాళ్ళు గొప్ప నా పాయింట్ ఆఫ్ వ్యూలో అని. ఆయన అటైరే బాగాలేదు కాబట్టి అలా ఉంటుంది, ఇంకేం చేయలేము. అది అంటే ఆడవాళ్ళు నథింగ్ అన్నావు కదా, చీర కట్టుకొని అవి ఏం చేయంటే అవన్నీ చేసిన ఆడవాళ్ళు గొప్ప అని చెప్పంటే తెలివితేటలు లేకపోవడం ఇంతే. ఇదే ఎస్ ఆడవాళ్ళు గొప్ప, ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను అలా మాట్లాడా. ఏ పాయింట్ ఆఫ్ ద టైం అయినా సరే ఆడవాళ్ళు గొప్ప చాలా విషయాల్లో. అంటే మనం స్ట్రెంగ్త్తో పోటీ పెట్టుకోకూడదు కదా. వాళ్ళు ఫేస్ చేసేవి నాకు నేను బాడీ పెయిన్స్ వస్తాయని నేను తట్టుకోలేకపోయాను, నెల వాళ్ళు పడే కష్టాలు ఇవన్నీ అది ఇంకో టాపిక్ అయిపోద్ది. కానీ వాడు అక్కడ స్టాండ్ అయింది దాన్ని, అంటే ఇలా కూడా ఆలోచించాడు మనోడు. సో అక్కడ తీసుకొస్తే నువ్వు అక్కడ ఎందుకు అలా అన్నావు అంటే నువ్వు డబల్ మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు మాట మారుస్తున్నావు అని చెప్పి లాక్ చేస్తారని చెప్పి అదే టెంప్ట్ చేస్తారని ఓడి చేసాడు కదా. ఆయన బాగా ఏంటంటే పాపం లాక్ చేస్తారని ఆ ఓట్స్ కూడా రాలా ఆయనకి. అలా ఇరుక్కున్నాడు మొత్తానికి. టెంప్ట్ చేసి ఆడవాళ్ళు గొప్ప అని మీరు చెప్పిస్తున్నారు అని చెప్పి, నేను టెంప్ట్ చేయడం ఏంటో నేను చెప్పమంటానని చెప్పి. బిందు అయితే రెడ్డి వెళ్ళిపో అసలు నుంచి వెళ్ళిపో. ఏ క్యూట్ ఉండాలి బిందు మాధవ్ గారికి, క్యూట్ ఉండాలి, డంబెల్స్ ఎత్తాలి, జిమ్ములు చేయాలి, అప్పుడు అదర్వైజ్ ఇంకే అక్కడి నుంచి. సో చెప్పమంటే టాస్క్ కోసం ఆడవాళ్ళు గొప్ప అని చెప్పాడు. ఇక్కడ అవుట్ ఆఫ్ ద ట్రాక్ కంప్లీట్. ఎలా వెళ్ళిపోయినా మనోడు తీసేస్తారు, సెలెక్ట్ అయితే చేసుకోరు. సో ప్రెగ్నెంట్గా ఒక 1/2 అవర్ బర్త్, అక్కడే కష్టం అది ఇది అని చెప్పి. ఎవర్రా నీకు చెప్పింది? నవదీప్ రెడ్డి, అభి రెడ్డి. సో బిందు మాధవ్ గారు ప్రెగ్నెన్సీ అప్పుడు మ్యాక్స్ పెయిన్ హ్యూమన్ బాడీ ప్రాసెస్ చేస్తుందని చెప్పి సీముకి ఇంకో పాయింట్ రేస్ చేశారు. నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ, త్రూఅవుట్ 9 months క్యారింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు పడే కష్టాలు. ఇట్స్ నాట్ అబౌట్ ప్రెగ్నెన్సీ ఓన్లీ, ఎవ్రీ మంత్ కానీ లేదంటే కుటుంబాన్ని లీడ్ చేయడంలో కానీ ఎవరి పాత్ర వాళ్ళది ఉంటుంది. ఒక జీడీ జరిగినప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నాడు, దానికి అదే తెలివితేటలు లేకపోవడం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వేరేలా దాన్ని కన్విన్స్ చేయగలిగితే బాగుండేది, ఆలోచించాల. అలాగే ఎవరికి రాలా ఆ పాయింట్, ఈయనకి వచ్చింది. ఇది ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరూ నీకేం అడిగారని వాళ్ళు కూడా అలాగే అడుగుతారు నీకేం అడిగారని. సో ఎవరికి రాలా, ప్రిపరేషన్ లేదు. సో మొత్తానికి అలా. నెక్స్ట్ శ్రీతేజ రాజమండ్రి, ఈయన సింగరు. ఈయన ఎందుకు అప్లై చేసాడో నాకు అర్థం కాల. ఎందుకు బ్రో, ఎందుకు రావాలా? మొత్తానికి హోల్డ్లో పెట్టారు. చాలా ఆయన ఎవరో ఎలాంటి అరుచుకున్న వ్యక్తులు వచ్చినా ఎలాంటి వచ్చినా నేను నెమ్మదిస్తాను, నెమ్మదిగా మాట్లాడతాను అది అని చెప్పి ఆయన క్వాలిటీస్ ఆయన చెప్పాడు. వీళ్ళకి అలాంటివి నచ్చో, సో ఆయన తీసుకోలేదు. ప్రస్తుతానికి అయితే మాత్రం హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ బిగ్ బాస్ షో ద్వారా ఫేమ్ తెచ్చుకోవాలని చెప్పి ఒక స్క్రాప్ అని అనగాని సంథింగ్ అలాగే కొంతమంది జప్పమని లేపేశారు. పాపం వాళ్ళని కనీసం వాళ్ళ ఇవేనా వేస్తుంటే వాళ్ళకి కొంచెం ఏదైనా ఫేమ్ వస్తుందో నేమ్ వస్తుందో అని అనుకున్నారు వాళ్ళు. అది కూడా ఇలా అంటే ఈ ఏమంటారు దీన్ని, ఈ ఆడిషన్ వేస్తుంటే బాగుండేది, బట్ అది కూడా వేయలేదు. ఇందులో మీరు చూస్తే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కనిపించింది, ఒక అమ్మాయి పేరు మర్చిపోయినా, ఖమ్మం కోటేషన్ చెప్పి ఒక ఆయన వాక్ చేశాడు. పాపం ఆయన అంత వాక్ చేశాడు, తీసుకున్నారు. బట్ ఇది చూసారా, లేపేశారు. నెక్స్ట్ మనీష్ హైదరాబాద్. ఈ ఎపిసోడ్లో నేను చేయటానికి రీజన్స్ అపార్ట్ ఫ్రమ్ షియా, మనీష్ కూడా
ఖచ్చితంగా ఇంకొక మాస్టర్ మైండ్ అవుతాడేమో అన్న హోప్ ఇప్పుడు క్రియేట్ అయింది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోయినా కూడా ప్రమాదమే. చాలా టఫ్గా కనిపించాడు ఆయన మాత్రం. సో ఎంటర్‌ప్రెన్యూర్ ఫోర్బ్స్ అండర్ 30 దాంట్లో ఉన్నాడు. సో దానికి ఏం చేయాలంటే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. మనకు అది అర్థం కాకపోయినా మనం వింటాము. సో 3-4 ఇయర్స్ లైఫ్ వదిలేసుకోవాలి అని చెప్పి బెస్ట్ క్వాలిటీస్ ఇవన్నీ అడిగారు. నేను మనీష్ ఏమన్నా నేను ఎంటర్టైన్మెంట్ అయితే చేయలేను అన్నాడు. సో అది తన కప్ ఆఫ్ టీ కాదు కాబట్టి ఓకే, స్ట్రాటజిక్ టీమ్ ప్లేయర్ అవుతాను అని చెప్పాడు. సో స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేయాలి ఇవన్నీ అని చెప్పి. సో సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండే కాబట్టి సో ఆబ్వియస్గా అలాంటివి కొంచెం గట్టిగానే చేయగలను నేను అనుకుంటున్నా. ఆ మైండ్ సెట్ ఉంటుంది, ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి. 6 years లవ్ స్టోరీ ఉంది. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళైపోయి పిల్లలు కూడా పుట్టేశారు. సో అవి టాస్క్ ఇచ్చాడనమాట. బిందు మాధవన్ కానీ అక్కడ ఉన్న శ్రీముఖి గారిని కానీ ఎవరినో ఒకరిని తిరిగి ప్రపోజ్ చేయాలి అది అని చెప్పి ఆయన ఏదో చెప్తా ఉంటే శ్రీముఖి తలుపుతుంటే నవదీప్ నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, నువ్వు ఒప్పుకోకూడదు కదా అని చెప్పి మళ్ళీ అందించాడు అనమాట. నేను ఒప్పుకోవట్లా ఎందుకు అని చెప్పి ఆవిడ రివర్స్ ఆర్గ్యుమెంట్ చేశారు. ఓకే, నవదీప్ గారు చాలా మోస్ట్ క్యూరియస్ కేసు అని ఆయనకు అనిపించింది. సో క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజీ, నెంబర్స్, మార్కెట్ స్టడీ, ఫ్యాక్ట్స్ అండ్ డేటా బాగా రాసుకున్నా కదా. మొత్తం ఇవన్నీ మనం యూస్ చేసే వర్డ్స్ కాబట్టి అలా ఉంటాయి నాలుగు మీద. సో ఇక్కడ బిగ్ బాస్ షోలో ఏంటంటే మన పర్సనాలిటీ రియాక్టింగ్ టు ఫెలో హ్యూమన్స్ ఏంటి అన్నది బిగ్గెస్ట్ ఆస్పెక్ట్. అది నాకు కనిపిస్తుంది. సో నువ్వు ఉండాలయ్యా అని చెప్పి గ్రీన్ ఇచ్చారు. బిందు కూడా గ్రీన్ ఇచ్చింది. సో పెద్ద ఏమి డిఫరెంట్గా గేమ్ టర్న్ చేస్తావేమో అని అనిపిస్తుంది అని చెప్పి ఓకే మంచిగానే ఆలోచించారు ఆవిడ కూడా. అవుతుందేమో అనిపిస్తుంది నాకు కూడా. నెక్స్ట్ అభిజిత్ ఒక టాస్క్ ఇచ్చాడు. డ్రా చేసి హెడ్ ఎక్కడ ఖాళీ ఉండకూడదు, నేను రెడ్ డాట్ పెట్టేలాగా అనగానే ఆయన సింపుల్గా హెడ్డే తీస్తాడు. ఫ్యూజులు ఎగిరిపోయినాయి, అభిజిత్కి ఎగిరిపోయినాయి, అక్కడ ఉన్న అందరికి ఎగిరిపోయినాయి, గట్టిగా ఎగిరిపోయినాయి. బట్ సమ్హో అభిజిత్ కన్విన్స్ అవ్వాలా, ఎందుకు నాకు అర్థం కాల. ఎందుకు ఇంకో గ్రీన్ ఇవ్వాలా? సో ఆయన ఏంటంటే నీకు ఇది చాలా ఈజీ, నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోతే అందుకోసం అని చెప్పి 1 roundలో వెళ్ళిపోతే చాలా ఈజీ. సో నీకు కొంచెం కాంపిటీషన్ ఉండాలి. సో అది హెల్దీ థింగే. గ్రీన్ అయితే నీకు టూ ఈజీ అయిపోద్ది కాబట్టి రెడ్ ఇస్తున్నా అని చెప్పి ఆయన చెప్పారనమాట. నాకు అర్థం కాలేదు ఎందుకు అంత అంటే మిగతా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇస్తున్నాం కదా, సో ఆయనకు కూడా ఇవ్వచ్చు కదా, ఈ డిజర్వ్స్ ఇట్ కదా. బట్ ఒకవేళ అటు ఇటు అయ్యి ఆయన అక్కడ పెట్టే టాస్క్లో ఊడిపోతే అది రిస్క్ ఫ్యాక్టర్ కదా. శ్రీముఖికి పవర్స్ ఉన్నాయి అంటున్నారు కదా. సో అక్కడ శ్రీముఖి ఇక్కడ దీన్ని అబ్జెక్ట్ చేసి లేదు గ్రీన్ ఇద్దాం, డైరెక్ట్గా ఇలాంటి క్యాండిడేట్ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి, రిస్క్ తీసుకోకూడదు అంటే నెక్స్ట్ పెట్టే టాస్క్ ఏదైనా అవ్వచ్చు కదా. సో ఎనీవే బట్ వెల్ డన్, ఆయన ఉంటాడని మనకు తెలిసిందే అది. నెక్స్ట్ కల్కి గారు నల్గొండ. సో మిస్ తెలంగాణ రన్నరప్ అంట ఆవిడ. సో ఆవిడ కొంచెం ఫ్యామిలీ కష్టాలు, 3 ఆడపిల్లలే, ఆబ్వియస్ ఊరిలో ఉండేటప్పుడు ఎలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అవన్నీ, అది దాటుకొని ఆవిడ వచ్చి ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం అన్నది నిజంగా అమేజింగ్ అనే చెప్పాలి. సో బిందుతో ఆర్మ్ రెజ్లింగ్ చేశారు, టూ ఈజీ. నెక్స్ట్ శ్రీముఖితో చేశారు, నాట్ టూ ఈజీ బట్ 2 చోట్ల ఆవిడ గెలిచారనమాట. అభిజిత్ ఐఎమ్ కన్విన్స్డ్ అని చెప్పాడు. నాకేమీ అసలు అనిపించలే కన్విన్స్డ్ అంటే, మనకు మొత్తం లేపేశారనిపించింది. ఆ ఎపిసోడ్ టైం పెట్టాలి కాబట్టి కల్కి గారు చెప్పిన చాలా స్టోరీని లేపేశారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అందుకోసం చెప్పి ఆయన కన్విన్స్ అని చెప్తుంటే మనకి అక్కడ కనిపించడం కానీ అంతగా ఏమనిపించలేదు. ఫైటింగ్ స్పిరిట్ ఉంది, నచ్చింది. సో గ్రీన్ అని చెప్పి నవదీప్ గారు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతావు, సో హోల్డ్లో పెడతామని చెప్పారు. ఇది కూడా నాకు అర్థం కాలేదు, ఇక్కడ నాకు స్క్రిప్టెడ్ అనిపిస్తుందని చెప్తాను కదా. ఇంకొక ఎగ్జాంపుల్ ఇది. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతావు నువ్వు హౌస్లో, బట్ హోల్డ్లో పెడతామని చెప్పి గ్రీన్ ఇచ్చారు. హోల్డ్లో పెడతామని మీరు గ్రీన్ ఇచ్చేది ఏంటి? హోల్డ్లో పెడతామని మీరు రెడ్ కదా ఇవ్వాలి, ఆయన ఆల్రెడీ గ్రీన్ ఇచ్చాడు కాబట్టి. అంటే బిందు మాధవ్ గారు గ్రీన్ ఇస్తారు రెడ్ ఇస్తారో మీకు ఎలా తెలుసు? ఆవిడ కూడా గ్రీన్ ఇస్తే హోల్డ్ ఎలా అవుతుంది, డైరెక్ట్గా వెళ్ళిపోతారు కదా. చిన్న లాజిక్, వాళ్ళు మిస్ అయ్యారో నేను మిస్ అయ్యాను, నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ బిందు మాధవి రెడ్ ఇచ్చారు. సో నెక్స్ట్ రౌండ్లో చూడాలని ఉంది, డైరెక్ట్ టాప్ 15 అక్కడి నుంచి వెళ్తావు అని చెప్పి అనుకుంటున్నామంటే శ్రీముఖి ఒక మాట ఉంది. సో చెప్పు, నేను అగ్నిపరీక్ష నెక్స్ట్ లెవెల్కి వెళ్ళానంటే డాడీ బిగ్ బాస్ హౌస్లోనే చూస్తాను, నాకు ఎక్కడ ఇంప్రెసివ్గా అనిపించింది. అది వాళ్ళు చెప్పించారా తనే చెప్పింది అన్నది నాకు తెలియదు, కానీ తనే చెప్పింటే మాత్రం సూపర్ డూపర్ హైలైటే. సో ఇక మా పాయింట్స్ చాలా చోట్ల నాకు స్క్రిప్టెడ్ అనిపిస్తుంది, కొంతమందిని తీసుకోవాలి అని చెప్పి తీసుకున్నట్టు అని అనిపిస్తుంది. జడ్జెస్ ఒక నవదీప్ తప్పితే మిగతా ఇద్దరు కొంచెం అటు ఇటుగానే ఉన్నారనిపిస్తుంది. ఇంకొంచెం అంటే ఇంక మనం ఏం చేసేది లేదు, షూటింగ్ అయిపోయింది కాబట్టి మనం చెప్పడానికి కూడా ఏం లేదు. ఇంకోటి ఏంటంటే బయటికి లీక్స్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా పెంచారు. అందులో మనం ఉన్నాం, మనం 2-3 పాయింట్లు చెప్పాం. అభిజిత్ వాళ్ళకి దమ్ము సీజా గొడవ అయింది అని చెప్పి అదేం లేదు, అసలు గొడవ అయితే మరి కట్ చేస్తారో కూడా తెలియదు. సో ఎనీవే ఈ ఎపిసోడ్తో మాత్రం కొన్ని పాయింట్స్. సో మన నెట్టేర్ అన్నది ఇంపార్టెంట్, షో స్క్రిప్టెడ్గా అనిపిస్తుంది, కొన్ని రికమెండేషన్స్ వర్క్ అవుతున్నాయేమో అనిపిస్తుంది. ఒకళ్ళకి ఇచ్చిన సేమ్ జడ్జిమెంటే ఇంకోళ్ళకి కాకుండా అయ్యే పాయింట్స్ వేరేలా చెప్తున్నట్టు నాకు అనిపించింది. సో అలాగే దాంతోపాటు క్లారిటీ లేకపోవటం, అంటే వాళ్ళ మొత్తం కట్ చేసేసి పెట్టడం వల్ల క్లారిటీ అన్నది మిస్ అయిపోవటం. ఆడిషన్ విడిగా ఒక ఎపిసోడ్ అప్లోడ్ చేసుకుని ఉంటే పోయేదేమో. బట్ ఎనీవే సో ఇది మీ ఒపీనియన్స్, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియో లైక్ చేయండి. దీన్ని అప్లోడ్ చేసేవాడికి మనకి ఇంకో ఎపిసోడ్ కూడా వచ్చేసిద్దాము. ఎనీవే నైట్ ఎపిసోడ్ 3 రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.